గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, అండ్ aptitude ట్రైనర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం, HCL. ఓకేనా? సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో ఇన్ఫోసిస్ కంపెనీ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇన్ఫోసిస్ కంపెనీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏమేమి రౌండ్స్ ఉంటాయి, ఆ ఈచ్ రౌండ్ లో ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ కంపెనీ ఎల్టీఎం ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎల్టీఎం ఎంట్రీలో ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, వాటికి ఎలా ప్రిపేర్ కావాలి, ఏమేమి ఇంపార్టెంట్. థర్డ్ కంపెనీ కాగ్నిజెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఫోర్త్ కంపెనీ HCL అనే కంపెనీ గురించి. అంటే మనం ఈ వీడియోస్ ఎలా చేస్తున్నామంటే ఏ కంపెనీస్ అయితే తొందరలో కాలేజెస్ కి విజిట్ చేస్తాయో, ప్లస్ ఏ కంపెనీస్ అయితే ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటే ఆర్డర్ లో మనం చేస్తున్నాం. సో కమింగ్ టైమ్ లో TCS, విప్రో, టెక్ మహీంద్రా, IBM, ఇంటెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఫోర్త్ కంపెనీ దట్ ఈస్ ఇన్ఫోసిస్, నెక్స్ట్ వన్ LTM ఎంట్రీ, నెక్స్ట్ కాగ్నిజెంట్, టుడే HCL. సో HCL ప్యాటర్న్ కి వస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్. సో ఎనీ కంపెనీ ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ లో మీ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి, నీట్ గా ఫిల్ చేయండి. మీరు చేసే ప్రతి డీటెయిల్ అనేది ఫ్యూచర్ లో మీకు ఇంటర్వ్యూ అప్పుడు కానీ, లేదా రిక్రూట్మెంట్ అప్పుడు కానీ, సెలక్షన్ అప్పుడు కానీ, జాయినింగ్ అప్పుడు కానీ చాలా ఇంపార్టెంట్. అందుకని రిజిస్ట్రేషన్ అనేది చాలా కేర్ఫుల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కంపెనీ మీ మిస్టేక్స్ ని బేర్ చేయవు. చాలా తక్కువ కేసెస్ లో మాత్రం ఎక్స్క్యూజ్ చేస్తాయి. అందుకని రిజిస్ట్రేషన్ అనేది చాలా నీట్ గా చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ కూడా వితిన్ 2-3 డేస్ లో కంప్లీట్ చేసుకోండి. వితిన్ 2-3 డేస్ అంటే రోజు కొంచెం అని కాదు, ఒక 10 డేస్ టైం ఇస్తే ఫస్ట్ 2-3 డేస్ లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి HCL లో. ఆన్లైన్ టెస్ట్ కి వస్తే రౌండ్ 1 లో రిటన్ టెస్ట్ ఉంటుంది. 77 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో 77 క్వశ్చన్స్ టోటల్ ఉంటాయి. అందులో సెక్షన్ 1 క్వాంటిటీ యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్, 15 మినిట్స్ టైం. ఈ 15 క్వశ్చన్స్ దేని ఇండిపెండెంట్ అంటే జనరల్ గా పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఏజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, నెంబర్ సిస్టమ్, పార్ట్నర్షిప్. ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్స్ మీద ఈ 15 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వస్తాయి. 10 నిమిషాల టైం. 15 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం అంటున్నారంటే క్వశ్చన్స్ లెవెల్ అనేది మీడియం ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి టైం తక్కువ ఉంటేనేమో ఈజీ ఉంటుంది. ఎక్కువ టైం ఇచ్చి క్వశ్చన్స్ తక్కువ ఉంటే డిఫికల్ట్ ఉంటుంది. జనరల్గా 15 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం అంటున్నారంటే మీడియం లెవెల్ ఉంటుంది. తర్వాత వర్బల్ ఎబిలిటీతో 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మినిట్స్ టైం. ఈ 15 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ ప్రిపేర్ కావాలి. వర్బల్ అందరు డిస్క్వాలిఫై అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో. రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద అందరు డిస్క్వాలిఫై అవుతారు. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ బాగా చూసుకోండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా ప్రిపేర్ కావాలంటే డైలీ ఒక ప్యాసేజ్ ప్రాక్టీస్ చేస్తే అలా ఒక 30 to 50 ప్యాసేజ్ మీరు ప్రాక్టీస్ చేయగలిగినారంటే మీరు ఈ సెక్షన్ లో బాగా ఈజీ క్వాలిఫై అవుతారు వెర్బల్ లో. సో ఫస్ట్ 15 క్వశ్చన్స్ 15 మినిట్స్ టైం యాప్టిట్యూడ్, వర్బల్ లో 15 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం. థర్డ్ సెక్షన్ 15 క్వశ్చన్స్ 15 మినిట్స్ రీజనింగ్. సో ఈ రీజనింగ్ వచ్చేసరికి మీకు మొత్తం డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఇది రీజనింగ్ లో 15 క్వశ్చన్స్ 15 మినిట్స్ టైం. సో అర్థమెటిక్ 15, రీజనింగ్ 15, వర్బల్ 15, 45 క్వశ్చన్స్ ఓవర్ అయినాయి అవుట్ ఆఫ్ 77. సెక్షన్ 4 కి వస్తే 30 క్వశ్చన్స్ కంప్యూటర్ ఫండమెంటల్స్, 30 మినిట్స్ టైం. సో ఈ 30 క్వశ్చన్ బేస్డ్ ఆన్ MS ఆఫీస్ బేసిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్క్స్, మీ కోర్ సబ్జెక్ట్స్, వాటి మీద ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ 30 మినిట్స్. సో 2 క్వశ్చన్స్ కోడింగ్ ఉంటాయి, 20 మినిట్స్ టైం. సో 20 మినిట్స్ లో 2 కోడ్స్ రాయాలి కాబట్టి ఈ కోడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మొత్తం 77 క్వశ్చన్స్ ఉంటాయి. సో 95 మినిట్స్ టైం. 5 సెక్షన్స్ ఉంటాయి. 5 యాప్టిట్యూడ్, వర్బల్, తర్వాత రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, తర్వాత కోడింగ్. ఓకేనా? సో తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది కాంబినేషన్ ఆఫ్ HR అండ్ టెక్నికల్ ఉంటుంది. ఆల్రెడీ కంప్యూటర్ ఫండమెంటల్స్ లో 30 క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి సో ఎప్పుడైనా సరే టెక్నికల్ ఇంటర్వ్యూ మీరు ఎలా ప్రిపేర్ కావాలంటే ఒక 30 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగితే అందులో 20 మినిట్స్ TR, 10 మినిట్స్ HR ఉంటే ఈ 20 మినిట్స్ లో 10 మినిట్స్ ప్రాజెక్ట్ బేస్ ఉంటుంది. మిగతా 10 మినిట్స్ మీద కోడింగ్ మీద, అంటే ఒక కోడ్ ఇచ్చి లాజిక్ రాయమంటాం కానీ, లేకపోతే మీ కోర్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడగ కానీ, సో దట్ ఈ 4 years బీటెక్ లో తను ఏమేమి నేర్చుకున్నా టెస్ట్ చేస్తాడు. HR లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్పి రెజ్యూమ్ వాళ్ళు ఇంప్రెస్ చేయగలిగితే మీకు 50% జాబ్ వస్తుంది. సో ఈ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు
ఒక వ్యక్తి హెచ్ఆర్ క్యాబిన్ కి వెళ్లే ముందు మీ రెజ్యూమే మీ సెలెక్ట్ కావాలో రిజెక్ట్ కావాలో చెప్తుంది. అందుకనే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ బాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ రెజ్యూమ్ ని బట్టే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ మీరు బాగా చేస్తే హెచ్ఆర్ క్వాలిఫై అవుతారు. ఓకేనా. సో టెక్నికల్ ఇంటర్వ్యూలోనేమో ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ముందు హెచ్ఆర్కి వెళ్లే ముందు మీ రెజ్యూమ్ అనేది చాలా బాగుండాలి. రెజ్యూమ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు హెచ్ఆర్ వాళ్ళు మీ కాలేజ్కి వచ్చిండ్రు, ఒక 50 మెంబర్స్ వెయిట్ చేస్తారు హెచ్ఆర్ క్యాబిన్ కి ముందు. సో మీ ముందు ఒక వ్యక్తి వెళ్ళిపోయింటారు ఒక రెజ్యూమ్ పట్టుకొని, అతని రెజ్యూమ్ లో ఉన్నదానికి మీకు డిఫరెంట్ లేకపోతే ఎందుకు అతను రిజెక్ట్ చేయాలి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే థాట్ మీకు రావాలి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ మైండ్ ఏముండాలంటే, మీ ఫ్రెండ్ రెజ్యూమ్ సేమ్ ఉంటుంది, మీ రెజ్యూమ్ సేమ్ ఉంటుంది, కంపెనీ వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ ముందు ఉన్న వ్యక్తి దాంట్లో రెజ్యూమ్ లో రేంజ్ సమ్ స్పెషాలిటీ కానీ, సమ్ స్కిల్ కానీ, సమ్ పార్టిసిపేషన్ కానీ, సమ్ హాబీస్ కానీ మీ దాంట్లో వెరైటీగా ఉంటే ఆ హెచ్ఆర్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకోటి, మీ తర్వాత వ్యక్తిని కూడా ఎందుకు రిజెక్ట్ చేయాలి, సో దట్ ప్రతి ఇంటర్వ్యూలో రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమ్ మీద కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, రెజ్యూమ్ లో ఎలా ఉండాలంటే కంపెనీ వాళ్ళు ఇంప్రెస్ చేసేటట్టు ఉండాలి. సో ద స్కిల్స్ ఉండాలి, మీ కోర్ సబ్జెక్ట్స్ కానీ. అది తర్వాత రోల్ ఈజ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. ఓకేనా. సో హెచ్సిఎల్ లో మీకు దేని మీద తీసుకున్న రోల్ గెట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. సో ప్యాకేజీ 3.5 lakhs per annum. ఇది హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో కమింగ్ టు హెచ్సిఎల్, ఎనీ కంపెనీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ 2-3 days లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఆన్లైన్ టెస్ట్ లో 77 questions ఉంటాయి, 95 minutes టైం. ఈ 77 questions బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్ 15 questions, రీజనింగ్ 15 questions, వర్బల్ 15 questions 45, 30 questions కంప్యూటర్ ఫండమెంటల్స్, తర్వాత 2 కోర్స్ 20 minutes. మొత్తం 77 questions ఉంటాయి, 95 minutes టైం. ఈ 77 questions లో యాప్టిట్యూడ్కి వస్తే పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, రేషన్ ప్రపోర్షన్. రీజనింగ్ వస్తే డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్ ఇంపార్టెంట్. వర్బల్కి వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, తర్వాత నెట్వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్. తర్వాత కోర్స్ వచ్చేసరికి 2 కోర్సు 20 నిమిషాలు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూలో టెక్నికల్ హెచ్ఆర్ కంబైన్ ఉంటుంది. సో 50% ఆఫ్ ద టెక్నికల్, 60% టెక్నికల్ ఉంటే 40% హెచ్ఆర్ ఉంటుంది. ఆ 60% టెక్నికల్ కూడా 50% కోడింగ్ అది ప్రాజెక్ట్ మీద ఉంటుంది. ఓకేనా. సో హెచ్ఆర్ లో మీకు సెలెక్ట్ కావాలంటే మీరు ప్రాజెక్ట్ అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్పి ఉండాలి. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ రెజ్యూమ్ బాగా 2-3 సార్లు చూసుకుని వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్ లో ఉండే ఏ పాయింట్ కూడా మీద జెన్యున్ కాదంటే మీరు రిజెక్ట్ చేస్తారు. అంటే రెజ్యూమ్ లో టాప్ లైన్ టు లాస్ట్ లైన్ వరకు ప్రతి లైన్ 2-3 times చదువుకుని వెళ్ళండి. ఎనీథింగ్ మీరు చదివేది మ్యాచ్ కాకపోతే మీరు జాబ్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, హాబీస్ ఉన్నాయి, మీరు వాచింగ్ మూవీస్ అని చెప్తారు అనుకోండి. హాబీస్ లో మీరు లాస్ట్ చూసిన మూవీ బాహుబలి 2 అనుకోండి, మ్యాచ్ కావట్లేదు చూడండి. అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్పిన, ఇది టెక్నికల్ స్కిల్స్ కూడా పనిచేస్తుంది. మీరు టెక్నికల్ స్కిల్స్ జావా అని చెప్తారు, ఎక్సెప్షనల్ అని తెలియదు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ డిబిఎంఎస్ అంటారు, కానీ మీకు నార్మల్ ఫార్మ్స్ తెలియదు. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంటెన్షన్. అంటే మీరు రెజ్యూమ్ లో ఏమైతే పెడతారో దానికి మ్యాచ్ కాకపోతే మీకు ఎంత స్కిల్స్ ఉన్నా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. అందుకనే రెజ్యూమ్ లో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. పెట్టిన తర్వాత దాన్ని బాగా ప్రిపేర్ కండి. సో ఇప్పటికి మనం 4 కంపెనీస్ డిస్కస్ చేసుకున్నాం. ఇన్ఫోసిస్ ఫస్ట్, సెకండ్ LTIMindtree, థర్డ్ కాగ్నిజెంట్, ఇప్పుడు హెచ్సిఎల్. సో ఈ కంపెనీ సిరీస్ ప్యాటర్న్ లో 4 కంపెనీస్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. కమింగ్ వీడియోస్ లో TCS, IBM, ఇంటెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, టెక్ మహీంద్రా, విప్రో ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో మా సిరీస్ మీరు ఎలా ప్రిపేర్ కావాలంటే, ఆల్రెడీ 35 యాప్టిట్యూడ్ బేసిక్ సిరీస్ అప్లోడ్ చేసినాం. ఆ 35 టాపిక్స్ 35 వీడియోస్ డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, అంటే 12 days లో ఆ సిరీస్ అయిపోతుంది. సో కంపెనీస్ ప్యాటర్న్, ఈ రోజు ఇన్ఫోసిస్, రేపు HCL, అట్లా ఒక 15 రోజులు. అంటే మీరు యాప్టిట్యూడ్ మొత్తం ఒక 30 days లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం అప్లై చేసుకుంటే ఈచ్ టాపిక్ మీద 20 to 30 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వర్బల్ టాపిక్స్ కూడా నేను కమింగ్ టైంలో అప్లోడ్ చేస్తుంటాం. ఇలా మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి ఎవరన్నా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.